నమస్తే. ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అలజడి సృష్టించిందో మనందరికీ తెలుసు. ముఖ్యంగా హరీష్ రావుకు సంబంధించినటువంటి సిద్దిపేటలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. నా ఫోన్ని నా కుటుంబ సభ్యుల యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేసి నన్ను బెదిరిస్తూ ఉన్నారని చెప్పేసి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించినటువంటి చక్రధర్ గౌడ్. సో నిన్న ఈ సంబంధించినటువంటి కేసు తుది తీర్పు కూడా కోర్టు వెల్లడించడం జరిగింది. ఇదే నేపథ్యంలో చక్రధర్ గౌడ్కి హైకోర్టు అయితే మాత్రం కొన్ని చురుకలు పెట్టడంతో పాటు సంబంధించినటువంటి కేసును సైతం కూడా కొట్టేయడం జరిగింది. చాలా సందర్భాల్లో ఇదే వేదికగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా హైకోర్టులో హరీష్ రావుకి శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది, హరీష్ రావు ఇక తప్పించుకోలేడని చెప్పేసి చక్రధర్ గౌడ్ చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మన ముందు చక్రధర్ గౌడ్ కూర్చోవడం జరిగింది. సో చాలా విషయాలను అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే. సో మన మోటో ఒక సామెత ఉంటా ఉంటుంది, ఏది ఏమీ లేనమ్మ ఎగిరెగిరి పడ్డట్టుగా లేకపోయినట్టు ఇది ఉంటే దీంట్లో రకరకాలైనటువంటి సామెతలను ఉచ్చరించవచ్చు. ముఖ్యంగా హరీష్ రావు ఖచ్చితంగా ఈ సంబంధించినటువంటి కేసులలో ఇరుక్కోబోతా ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ అది చేసిండు, అన్ని ఆధారాలు సైతం కూడా నేను పంజగుట్ట పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ యొక్క తీర్పు వచ్చిన తర్వాత ఒక పక్కన రాధాకిషన్ రావు కావచ్చు, మరో పక్కన హరీష్ రావు, ఈ ఇద్దరు కేసులను కూడా మేము కొట్టేస్తా ఉన్నామని చెప్పేసి నిన్న హైకోర్టు చెప్పడం. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? మీ యొక్క పరాజయంగానే భావిస్తూ ఉన్నారా? ఇప్పుడు పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. ఇంత పెద్ద రాష్ట్రంలో గవర్నమెంట్ వేయిందని ఎవరికి వాడు దిండు కింద చేయబెట్టి పడుకున్నారు. నేను ఒక్కడనే కదా కొట్లాడింది, నేను ఒక్కనే కొట్లాడినా. అంటే ప్రభుత్వం నుంచి నాకు ఇచ్చే సహకారం ఇచ్చారు. ఏది పీపీ గారు కానీ ఎవరైనా కొట్లాడే నా వైపు చక్రధర్ చెప్తుంది, ఇది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదని చెప్పారు. నేను ఒక సామాన్యుని, వ్యవస్థను కాదు, కానీ ఒక వ్యవస్థ మీద ఫైట్ చేసి అందరూ గెలవాలని లేదు. ఇంకొకటి, ఫైట్ ఈజ్ నాట్ ఓవర్. కేవలం హైకోర్టు వరకే వాళ్ళు కొన్ని టెక్నికల్ పాయింట్స్ యూజ్ చేసుకొని తప్పించుకోవడం అంటే ప్రజలలో తప్పించుకోలేదు. ఎంతో కొన్ని వేల ఫోన్లు ట్యాప్ అయినప్పటికీ చక్రధర్ అనేవాడు ఒక గొంతుకై వచ్చి కొట్లాడిండు. సుప్రీంకోర్టు లేదా అండి? ఇప్పటికిప్పుడే నాట్ టు అరెస్ట్ అంటే సంబరాలు చేసుకుంటారు, ఏదో కొట్టేసినాక సంబరాలు చేసుకుంటారు. సుప్రీంకోర్టులో కొట్లాడదాం కదా, సుప్రీంకోర్టులో చూసుకుందాం. ఇప్పుడు నేను గెలిచున్నా ఆయన సుప్రీంకోర్టు పోవాలి, ఆయన గెలిచున్నా నేను సుప్రీంకోర్టు పోవాలి. రేపు ఇదే ప్రశ్న ఆయనని అడిగితే కూడా సేమ్ అదే చెప్తాడు, న్యాయస్థానాలను మేనేజ్ చేసిండు చక్రధర్ అంటాడు. కానీ అట్లాంటి చిల్లర మాటలు నేను మాట్లాడా. యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ న్యాయస్థానాన్ని గౌరవించాలి. సో వాళ్ళు ప్రాసిక్యూషన్లో వాళ్ళు నాకంటే సరే, మా అడ్వకేటు మేము అంత పెద్ద అడ్వకేట్ని పెట్టుకోలేకపోయాను, ఒక రీజనబుల్ వాళ్ళని పెట్టుకున్నాం. సో ఆయన ఒక పెద్ద సుప్రీంకోర్టు అడ్వకేట్ని పెట్టుకున్నాడు. హీ డన్ హిస్ బెస్ట్. సో నేను నాకున్న ఇంకా డెవలప్ చేసుకుంటాను. ఇప్పుడు ఏదైతే ఆర్డర్ కాపీ వచ్చిందో దాని మీద ఇంక ఎక్సర్సైజ్ చేస్తా. అట్లా ఏదో అయిపోయిందని డీలా పడితే నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ ఏమవుతారు? సో హరీష్ రావుకి అన్ని వేళలా హనీమూన్ డేసే ఉండేవి. కొన్ని చోట్ల తగలాల్సిన సమయంలో మీరు చూడండి. ఇవాళ చక్రధర్ యొక్క సక్సెస్ ఏంటంటే ఆయన డబ్బు వృధా చేసుకున్నాడు. నా గురించి మెంటల్ పీస్ లేదు ఆయనకి. రాష్ట్రంలో నంబర్ 1 ట్రబుల్ షూటర్ అనేటోనే ట్రబుల్స్లో పెట్టినా నేను. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నిద్రపోయిన రోజులు లేవు ఆయనకి. నిరూపితం కాలేదు ఈరోజు. అంతకంటే ఎక్కువగా హ్యాపీగా ఉండొచ్చు కదా. ఒకటి హ్యాపీనెస్ అనేది పక్కన పెట్టండి. ఈ 3-4 నెలలు ఆయన టెన్షన్ పడ్డాడు. టాప్లో ఉన్నోని భూమికి దించిన, ఆర్థికంగా ఆయన పెద్ద లాయర్ని పెట్టుకొని కొట్లాడుతున్న పరిస్థితి తీసుకొచ్చిన, అసాధ్యం హరీష్ ఎవడు ముట్టలేనుడు అనేటోనికి ముచ్చమటలు పట్టించిన, నా కోసం ఎంతమంది కాళ్ళు మొక్కిండో బీజేపీలో పోయి. ఈ పిల్లోనితో తప్పించుకోవడానికి ఎన్ని కాళ్ళు మొక్కిండో ఎవడు చూసిండు. దీంతో అయిపోలేదు అని కేవలం చక్రధర్ గౌడ్ హరీష్ రావుని డబ్బులు ఖర్చు పెట్టడం కోసం, నిద్ర పట్టనీయకుండా ఉండడం కోసం మాత్రమే కేసు వేసింది అనుకోవచ్చా? ఒక్క కేసు కోసం అన్ని విధాలుగా బాధపడ్డాడు, అన్ని ప్రయత్నాలు చేసిండని చెప్తున్నాను. మరి మీ సక్సెస్ ఎక్కడ కనబడతా ఉంది? ఇక్కడ హార్డ్ వర్క్ ఉంది, ప్రజలకు తెలుసు. రేపు సుప్రీంకోర్టు పోయినప్పుడు అది ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు లోవర్ కోర్టులో కట్ అయిపోయినట్టు కాదు కదా. ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. నాకు ఇంకా సుప్రీంకోర్టులో అవకాశం ఉంది. ఆ అవకాశం కోల్పోయిన రోజు మీరు ప్రశ్న అడగండి, చక్రధర్ ఓడిపోయిందా అని. అవకాశం ఉంది. ఇంకా దీంట్లో కూడా ఇంతకుముందు కూడా హైకోర్టు దగ్గర కేసు విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో
మీరు మాట్లాడినటువంటి మాట ఖచ్చితంగా హైకోర్టులో నాకు అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పేసి, సో కొండంత రాగం తీసిన తర్వాత ఈ విధమైనటువంటి తీర్పు చూడండి, తర్వాత కూడా మీకు సుప్రీంకోర్టులో ఇంకా మీకు హోప్స్ ఉన్నాయా? మనిషి అనేటోడు ఆశాజీవి. నేను పోరాటం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్లు నిలబడ్డ ప్రతి ఒక్కటి నేను గెలుస్తా అనుకుంటాడు, కానీ తమ చేసే హార్డ్ వర్క్ని బట్టి ఉంటుంది. నేను సాధ్యమైనంత వరకు చాలా చేసిన, కానీ వాళ్ళు కొన్ని జడ్జిమెంట్స్ తీసుకొచ్చావు, 350 జడ్జిమెంట్లు తీసుకొచ్చి ఆడబెట్టి ఎందుకు క్వాష్ చేయాలంటే ఎక్కడో ఒక దగ్గర సింక్ అయింది. సో నేను ఆలస్యంగా కేసు పెట్టినా అంటున్నారు. ఆలస్యంగా కేసు పెట్టినా అంటే ఒక అమ్మాయి అత్యాచారానికి 2-3 ఏళ్ళుగా గురై భయపడి ఒక రోజు ధైర్యం చేసి చెప్తే ఈ 2-3 ఏళ్ళు అత్యాచారం కాదా? సరే, రాధాకిషన్ రావు ఈ కేసులో సంబంధం లేదు, ఫస్ట్ కేసులో కూడా సంబంధం లేదా? ఇక జడ్జి మాట్లాడినటువంటి అది తప్పని అంటా ఉన్నారా? నేను జడ్జి అని అనట్లేదు, ఇప్పుడు అదే వాళ్ళ అడ్వకేట్ గురించి. ఇప్పుడు అదే జడ్జి కూడా ఇదే కదా ప్రస్తావన, ఆలస్యంగా కేసును తీసుకురావడం జరిగింది. లాయర్ అన్న విషయాన్ని అది కూడా కోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది కదా. అది నేను చెప్తా కూడా నేను ఇంకా ఎక్స్పర్ట్ అయ్యి ఉంటే నాది కూడా యాక్సెప్ట్ చేసేది కావచ్చు. సో పొరపాటు నా దగ్గర జరిగింది అనుకుంటా, ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎవరినో నిందించను, పొరపాటు నేను ఎక్కడో ఇంకా బలమైన సాక్ష్యాలు ఇవ్వలేకపోయినా అనిపిస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయా? ఇప్పుడు మీకు ఇంకా సరైనటువంటి ఆధారాలతో ఇంకా చాలా ఎవిడెన్స్ పట్టుకుని మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి? ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా ఇప్పటికే అప్పచెప్పడం జరిగింది. సరిపోతుందేమో అనుకుని అంతే ఇచ్చిన, ఇంకా కావాలి చాలా అని నాకు అర్థమైంది. ఈ హైకోర్టు నేర్పిన పాఠాన్ని, ఈ గుణపాఠాంతో నేను సుప్రీంకోర్టు పోయి ఆయనను ఎట్లా చిక్కులలో పెట్టాలో నాకు తెలుసు. ఆయన కాళేశ్వరం అబద్ధమా, ఫోన్ ట్యాపింగ్ అబద్ధమా, ఇవన్నీ అబద్ధమా అండి? ఇవాళ ఒక కామన్ మ్యాన్ వచ్చి కొట్లాడుతుండు. ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు ఇట్లా కొట్లాడే వాళ్ళు? ఓకే, మాకు సపోర్ట్ లేదు, ఎవరు సపోర్ట్ లేదు. ఇప్పుడు మీరు ఒకటే నియోజకవర్గం నుంచి ప్రత్యర్థులుగా మీరు పోటీ పడ్డటువంటి దశలో కక్షపూరితంగా కేసు పెట్టి ఉండొచ్చు అన్నటువంటి భావన సైతం కూడా కోర్టు వ్యక్తపరచడం జరిగింది. సో అటువంటిదే జరిగిందా? కక్షపూరిత ఏం లేదు, నేను వ్యక్తి మీద లొల్లి పెట్టలేదు, ఆయన చేసిన అక్రమాలపైన లొల్లి పెట్టిన, ఆయన ఇట్లా చేస్తుండు, ఇలా అన్యాయాలు చేస్తుండని లొల్లి పెట్టిన తప్ప కక్షపూరిత ఏముంటుందండి? ఆయన ఏమన్నా జాగుంచుకున్నాడా, నేను ఆయన జాగుంచుకున్నానా? నాకు స్వేచ్ఛ ఉంది, నేను ఆయన మీద నిలబడ్డా. ఆయన రాక్షసుడు కాబట్టి నన్ను అంతమొందించాలని ఎన్నో ప్రయత్నాలు చేసిండు, ఇక మీదట కూడా చేస్తాడు. అయినా కానీ దేనికి భయపడా, నా ధైర్యం ఏందో నాకు తెలుసు. ఎవడో బ్యాక్గ్రౌండ్ ఉన్నాడని, ఎవడో లేడని బాధపడేటోడు చక్రధర్ కాదు. చక్రధర్ ఏందో సామాన్య ప్రజలకు తెలుసు, ఎంత పోరాటం చేస్తాడో తెలుసు. నేను నిజంగా అమ్ముడు పోవాలి, కాంప్రమైజ్ కావాలనుకుంటే అసలు ఎలక్షన్స్ దాకా రానే రాకపోతే ఎవడుకుంటుందండి? కుటుంబాలను ఇబ్బంది పెట్టుకోవాలని ఎవడుకుంటుంది? ఈ తెలంగాణలో ఎవ్వరికి లేని దూల నాకెందుకు హరీష్ రావు మీద? ఆయన వల్ల కోట్ల రూపాయలు నష్టపోయిన వాళ్ళంతా మూసుకొని కూర్చుంటే ఒక్కనే కదా కొట్లాడుతున్నా. ఇలాంటి టైంలో ప్రజలు అండదండగా ఉండాలి. రేపు వచ్చే ఎలక్షన్లో కూడా నిలబడతా, నేను ఖచ్చితంగా నిలబడతాను. ఇది ఎక్కడ హరీష్ రావు పైన ఎక్కడ ఖచ్చితంగా నిలబడతా. హరీష్ రావు పైన హరీష్ రావు ఎక్కడ పోటీ చేస్తే పోటీ చేస్తే అక్కడ వేరే ఓన్లీ సిద్దిపేటనైనా లేకపోతే నీకు ఎక్కడ పోటీ చేసిన హరీష్ రావు ఒకవేళ వేరే దగ్గర పోటీ చేస్తే? ఒకటండి, సిద్దిపేట నా నియోజకవర్గం. ఆయన వెళ్ళిపోతే నేను సిద్దిపేటలో ఉంటా, ఆయన ఉన్నా నేను సిద్దిపేటలోనే ఉంటా. హరీష్ నా సబ్జెక్ట్ కాదు, మా ఊరిని ఒక గాడిలో పెట్టుకోవాలి. 40 ఏళ్ళ రాజకీయం అండి. 1985 నుంచి కేసీఆర్ ఉన్నాడు అక్కడ, 2025లో ఉన్నాం. 15 సంవత్సరాలు కేసీఆర్, 15 సంవత్సరాలు టీడీపీలో ఉన్నాడు, 25 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది. 25 ఏళ్లలో వీళ్ళు ఇంత డెవలప్మెంట్ చేసినా అని బాగా మాట్లాడితే, మొన్న రేవంత్ రెడ్డి గారు 45 కోట్లు నిధులు విడుదల చేస్తే సీసీ రోడ్లు వేసినాం. మీరు చెప్పండి, కాళేశ్వరం నీళ్ళని ఏది ఎస్ఆర్ఎస్పి నీళ్ళని కాళేశ్వరం అని చెప్తుండ, అంటే అంత ఎడ్డోళ్ళెక్క కనిపిస్తున్నాం మనకి. మేము ఒక స్థాయి వరకు ఒకరిని ఫూల్ చేయొచ్చు. సరే, చక్రధర్ లాగా కొట్లాడాలనుకున్న వాళ్ళకి నేను ఎప్పుడు ఆదర్శంగా నిలబడదామని హైకోర్టు దాకా పోయినా. చాలామంది ఈ ధైర్యం కూడా చేయరు. నేను ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అంటే నేను కొట్లాడుతున్నా, నేను సక్సెస్ అయినా అని అనుకుంటున్నా. సో ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం అందిందా మీకు ఏమైనా? ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్యంగా నిన్న ఈ కేసు పైన తుది తీర్పు వచ్చిన తర్వాత సో ఎవరైనా మిమ్మల్ని ఎందుకు ఇట్లా జరిగింది అన్నటువంటిది మిమ్మల్ని కనీసం పలకరించేటువంటి ప్రయత్నం ఎవరైనా చేసిందా? కేసు పెట్టినప్పుడు ఎందుకు పెట్టినామని అడగలే, కేసు నడుస్తున్నప్పుడు కేసు నడుస్తుందా అని అడగలే, కేసు కొట్టేసినాక ఎందుకు కొట్టేసిరా అని అడగలే. నీకు దురద పెడితే నువ్వు గోక్కో అన్నారు. ఓకే, సో
ప్రభుత్వం అనేది యాజ్ ఎ పీపీ ఆయన పోరాడాల్సింది పోరాడిండు. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు చేయాల్సిన కష్టం వాళ్ళు చేసిరు, వాళ్ళు డ్యూటీలు చేశారు. ఇక పార్టీ ఏం చేసింది అంటే ఇది మరి ఎవరు ఎందుకు మాట్లాడలేదో ఫోన్ టాపిక్ మీద నాకు అర్థం కాలేదు. మరి చక్రధర్ కాంగ్రెస్ వాడు కాదు అనుకుంటే అది నాకు తెలియదు. మరి పేపర్ వాళ్ళు అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారి అని వృత్తిని చెప్తురు, కానీ నేను ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ అని మరి గుర్తించాలని లేకపోతే నాకు పోయేదేం లేదు. ప్రజల మనసులో చక్రధర్ గౌడ్గా నేను మిమ్మల్ని కనీసం అధిష్టానమైన గుర్తిస్తా ఉందా మా కాంగ్రెస్ పార్టీ నేత అని? అది వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే ఇట్లా పోరాడే వాళ్ళు మాకు అవసరం లేదు అనుకుంటే నేను ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్కే ఓటేస్తా, కాంగ్రెస్ కార్యకర్తగానే ఉంటా. లీడర్గా వాళ్ళు వద్దు అనుకుంటే అవసరం లేదు. నాకు సంబంధికులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి సహాయం చేసుకుంటూనే ఉంటారు. అంతేగాని లీడర్షిపే చేయాలి, దానికోసం కాంప్రమైజ్లే కావాలంటే అట్లాంటి లీడర్తో నాకు వద్దు. అట్లాంటి కాంప్రమైజ్ బతకడం కూడా నాకు ఇష్టం లేదు. సో ఈ కేసు వెనకాల మొదటి నుంచి కూడా చాలా బలంగా వినిపిస్తున్నటువంటి పేరు చక్రధర్ గౌడ్ వెనకాల ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉండి హరీష్ రావు పైన కేసు పెట్టించింది అన్నటువంటి బలమైనటువంటి వాదన కూడా వినిపించింది. సో అటువంటిది ఏమైనా ఉందా? రాష్ట్ర ముఖ్యమంత్రి నా వెనుకుంటే సిద్దిపేటలో దాదాపు ఇప్పుడు 15 నెలలు అయిందా మన గవర్నమెంట్ వచ్చి. అవును, సిద్దిపేటలో ఒక్క పదవి లేదు, నామినేటెడ్ పదవులు. ఆ నామినేటెడ్ పదవులు ఆ చక్రధర్ నువ్వు ఉండరా, వన్ దొక్కు, నువ్వు పనివంతునివే కదా, వన్ దొక్కు అని నన్ను ఈ 15 నెలలు టర్మ్లో నన్ను ఉంచొచ్చు కదా. సో సీఎం రేవంత్ రెడ్డి నా అనుకుంటే ఆ పదవిలో ఎప్పుడో ఉండేటుంది. సో ఆ ఎక్కడ పదవులు ఫుల్ఫిల్ కాలేదు నామినేటెడ్. సో ఇక మీరు చెప్పాలి. ఇప్పుడు మీకు గతంలో కూడా సుడా చైర్మన్గా మీకు అవకాశం ఇస్తామని చెప్పడం, ఒక పక్కన ఇప్పటికి సైతం కూడా ఇట్లాంటి కేసులో తుది తీర్పు వచ్చిన తర్వాత కూడా పలకరించకపోవడం, ఈ అంతా చూస్తూ ఉంటే చక్రధర్ అవసరమా మా పార్టీకి అన్నటువంటి భావనలు కూడా ఉండొచ్చేమో. ఏవి ఉండొచ్చు, గరికే అనుకోవచ్చు, చక్రధర్ గరికే ఎలా అంటాడు అనుకోవచ్చు. కానీ మంచి మంచి యాగాలు చేసినప్పుడు గరికే అవసరం అవుతుంది. రాక్షస సంహారం చేయాలన్నప్పుడు కూడా గరికనే వాడిరు కొన్ని సమయాల్లో. సో ఈ గరికేని ఏ రోజు వాడుకుంటారో అది వాళ్ళ ఇష్టం. నేను చేయాల్సింది చేసిన. ఒక ట్యాపింగ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన కేసు. హరీష్ రావు లాంటోడు వాడుకుంటాడు, వదిలిపెడతాడు, అవసరమైతే కాలు మొక్తాడు, తర్వాత కడుపులదంతాడు. అది పసిగట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం నేనేం చేయలేను. ఎందుకంటే మాకేం సంబంధం, ఆయనతోటి మాకేం నష్టం జరగలే కదా, జరిగింది నీకే కదా అంటే నాకు నష్టం చేసినప్పుడు రేపు ప్రభుత్వానికి కూడా నష్టం చేస్తాడు. ఆయన ఏంటంటే నాకు ఒక పదవి రావద్దు, చక్రధర్ గారికి సూడా రావద్దు, భయపడుతున్నావు కదా నేనంటే. ఆ మాత్రం భయం ఉండాలి నీకు, అట్లే భయపడు. ఇలా నా తలరాత నువ్వు ఆపెటోడు హరీష్ రావు కాదు, ఇంకోడో కాదు. సిద్దిపేటలో ప్రతి ఒక్కరు వచ్చి నేను నిలబడతా, నువ్వు నిలబడతావు, అయిపోయిందా? జనం ఏమనుకుంటారు, పబ్లిక్ ఏమనుకుంటారు? 3 ఏళ్ళుగా పబ్లిక్ కోసం కష్టపడుతున్నాడ, ప్రాణం పెట్టి. మా పిల్లలు ఏం చదువుతారో తెలియదు నాకు ఇప్పటిదాకా. అంటే మీరంతా వచ్చేసి నిలబడతాం, ఓడిస్తామనండి, నిలబడతాం కాదు. హరీష్ రావు అని ఇప్పటిదాకా 15 నెలలు అయింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఫైరోదారులు అందరూ మంచోళ్ళు అయిపోయారు. ఒక సామాజిక పార్టీ బీఎస్పీ, ఒక దళితులు ఎక్కువ కన్సిడర్ చేసే పార్టీ బీఎస్పీ. ఆ పార్టీ నుంచి వచ్చినా నేను, బీఆర్ఎస్ నుంచి రాలే, దొంగల పార్టీకి వెళ్ళి రాలే. పోవాలంటే ఎవడు అడ్డుకోకపోదు నన్ను. మీకంటే బెస్ట్ ఆఫర్లు వచ్చినాయి కానీ పోతారు. ఇప్పుడు ఒకవేళ హరీష్ రావు ఆఫర్ ఇస్తే రా చక్రధర్ కలిసి పనిచేద్దామంటే. యాక్చువల్గా హరీష్ రావు కాదు నా ప్రాబ్లం, బీఆర్ఎస్ పార్టీ నా ప్రాబ్లం. హరీష్ రావు వాళ్ళ మెంబర్ అంతే, అది ఒక కాన్స్టిట్యున్సీలో మెంబర్. నా ప్రాబ్లమే బీఆర్ఎస్. నేను బీఆర్ఎస్గా అలాంటి పరిస్థితి వస్తే చెప్పినా కదా, రాజకీయాలే చేసుడు బంద్ చేసి హ్యాపీగా వ్యాపారం చేసుకుంటా. కాంగ్రెస్ పార్టీ నా చివరి పార్టీ కావాలని కోరుకుంటున్నా. కానీ కాంగ్రెస్ పార్టీ అనుకోవట్లేదు కదా మీరు అనుకుంటా ఉన్నారు. చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లీడర్స్ వస్తారు పోతారు. ఇది సముద్రం అండి, ఏదో వాళ్ళ లెక్క పిల్ల కాలువ కాదు. బీఆర్ఎస్లో అది పిల్ల కాలువ, టీ కప్లో తుఫాన్, అది దాని సంగతి వేరు. కానీ సముద్రం మాలాంటి వాళ్ళకి అవకాశం వస్తుంది. కష్టపడుతున్నాం. ఎవరికి హరీష్ రావు మీద కొట్టుమని ఓడి చెప్పిండు నాకు. ఎందుకు కొడుతున్నా, ఎవరి కోసం కష్టపడుతున్నా? లక్షల కోట్లు దొబ్బేసిండు, రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చిండు. ఇవాళ చాలామంది సోషల్ మీడియాల చక్రధర్ గారు ఓడిపోయాడు, చక్రధర్ ఇంట్లో వన్నోడు చాలామంది చాలా మాట్లాడుతారు. నేను ఇంట్లో వనలే,
ఆయన గుండెల్లో నిద్రపోయినా వారికి చుక్కలు చూపించిన గజ గజ వణికేలాగా చేసిన పేరు తలుచుకుంటే నరాలు కట్ అవుతాయి. ఆ స్థాయిలో నేను పోరాడిన. ప్రోత్సహించే శాతం కాకపోతే మూసుకోవాలి. అంతేగాని పోరాడేటోన్ని నువ్వు ఓడిపోయినావు అంటే నువ్వు అట్లా అన్నాకపోతే ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చే స్ట్రెంత్ మీకు కూడా తెలుసా అండి. ఈ కేసు ఓడిపోతే ఎక్కువ బాధపడ్డది బీఆర్ఎస్ వాళ్ళు. ఇలా వాడంత కష్టపడ్డాడు, వీని కొట్టేది ఉండే, వీని అహాన్ని కొట్టేది ఉండే అని నిజంగా బాధపడ్డది వాళ్ళే. ఇక నా ప్రత్యర్థులు కొంతమంది ఉంటారు, కేసు ఓడిపోయినందుకు సంబరాలు చేసుకుంటుంటారు. అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. రాజకీయం అనేది వ్యవస్థల్ని మార్చాలి, మన భవిష్యత్తుని కాదు. వ్యవస్థల్ని మార్చేది ఉంటే రాజకీయం చేయాలి, లేదనుకో వ్యాపారం చేయాలి. కానీ రాజకీయాల్ని వ్యాపారం చేసేటోళ్ళతోటి నేను ఎప్పటికీ స్నేహం చేయాలి. సో ఈ హరీష్ రావు వెనకాల కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, సో ఆయన కేసు గెలవడం కోసం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు సైతం కూడా దీని వెనకాల వాళ్ళు రాజకీయం చేసింది అన్నటువంటిది కూడా వినపడతా ఉంది. సో అటువంటిది ఏమైనా మీరు గమనించిందా? సో హరీష్ రావుకి కాంగ్రెస్ పార్టీ ఏమైనా కొంత సహకరించింది అని అనుకోవచ్చు ఈ కేసులో? ఇప్పుడు నేను చూసిందే మాట్లాడతా అండి. ఎందుకంటే పబ్లిక్ వాళ్ళు ఏది మాట్లాడినా నడుస్తుంది, నేను మాట్లాడద్దు. ఎందుకంటే అథెంటిక్గా ఉండాలి. నేను ఏది మాట్లాడినా ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటే ఇక వీళ్ళు కలిసిరని చూపిస్తా. ఇప్పుడు పబ్లిక్ నేను ఓడిపోయినప్పటికీ వెళ్ళి ఎవరైనా ఫోన్ చేసిరా అని అడిగిరా మీరు? అడ్డగోలు ఫోన్లు వస్తున్నాయి కార్యకర్తల నుంచి. ఎంత కష్టపడ్డావన్నా, నైతికంగా నువ్వే గెలిచినావు, ఆడ ఓన్కాలు మొక్కిండోతి, నైతికంగా అయితే నువ్వే గెలిచినావు అని ధైర్యం చెప్తుంది జనం. జనం ఇచ్చే ధైర్యం నిజమైన ఓటు, నిజమైన రివ్యూ వాళ్ళే చెప్పేది. ఏది నిన్న చక్రధర్ ఓడిపోతే పేపర్లు ఏవి రాయలే? ఎందుకు రాయలే? మొన్నటిదాకా కుదరగొట్టిన పేపర్లన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. నల్లిగుట్లోడు ఎందుకు సైలెంట్ అయిపోయాడు? ఏడి సిద్దిపేట సంబరాలు చేసుకుంటా ఉన్నారు వాళ్ళకి. ఎవడు సిద్దిపేటలో ఏదో ఇంత మందు దాగిపిస్తాడు కావచ్చు, అంతేగాని దాన్ని సంబరాలు అన్నారు. ఆయనది గెలిపే కాదు, ఆయనది ఎప్పుడు అంతే. ఎలక్షన్లో కూడా గిదే చిల్లరేషం వేసిండు, బిడ్డను మాయం చేసిండు. అంటే ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసిండా, ఏం చేసిండా ఒకటి ఆయనకు తెలుసు, ఆయన అంతరాత్మకు తెలుసు హరీష్ రావు ఎలాంటోడు. కానీ ఒకటి హరీష్ రావు గారు మీకు విషయం చెప్తా, నువ్వు ఇవన్నీ మేనేజ్మెంట్ చేస్తుంటే నాకు చాలా మంచిగానే అనిపిస్తుంది. కానీ ఈ మేనేజ్మెంట్లో దిగజారిపోతున్నావు. ఒక కుర్రోన్ మీద గెలవలేక ఎన్నిసార్లు దిగజారుతున్నావు అనేది నీకు నువ్వు అంచనా వేసుకో. 2022కు ముందు నువ్వు ఎలా ఉన్నావు, 25 వరకు నేను ఎక్కడికి దించిన సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎక్కడ టాల్ పర్సనాలిటీ ఏడున్నావు నువ్వు, ఎవరితో పెట్టుకొని ఏడికి వచ్చినావు నువ్వు. ఇలాంటి వాళ్ళని గవర్నమెంట్ పిక్ చేసుకుంటే తప్ప కష్టం. లేకపోతే ఎందుకంటే పోరాడే వాళ్ళు అలసిపోయారు అనుకోండి, పక్కకు తప్పుకున్నారు అనుకోండి, పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది. సో ఇప్పుడు అదే కనబడుతుంది కదా తెర మీద. ఇప్పుడు నిన్న రావడం జరిగింది తీర్పు. సో నిన్న నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క నేత కూడా మీతో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అసలు ఏం జరిగిందనేది కూడా కనీసం అడిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. అంటే మీరు రేపు సుప్రీంకోర్టుకు పోతే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు మిమ్మల్ని ప్రోత్సహిస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? ప్రోత్సహిస్తారు అని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు లేనిది అప్పుడు ఎలా చేస్తారు? ఇప్పుడు లోకల్ హైకోర్టు కూతవేడు దూరంలో ఉన్నది, అక్కడే నాకేమో దక్కలు. నాకు ఎవరైనా న్యాయం చేసిండు అంటే పోలీసులు, గవర్నమెంట్ తరఫున పీపీ చాలా కష్టపడ్డారు పాపం. వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే పంజగుట్ట ఏసీపీ కానీ హైదరాబాద్ డీసీపీ గారు కానీ చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఎక్కడో వాళ్ళ నిజాయితీ ఉంది, నిజం ఉందని వాళ్ళు నా వల్ల చాలా మాటలు పడ్డారు. పనికి మాలిన కొడుకులు తిడితే కూడా మీడియాలో వాళ్ళు చాలా మాటలు పడ్డారు. బట్ వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తా. ఇది నా విషయంలోనే కాదు, సామాన్యుల విషయంలో కూడా మీరు ఇట్లా ఈ పోలీసింగే కావాలి. ఈ పోలీసింగే ప్రజలకు అందించండి, న్యాయం దక్కుతుంది. నాకు ఇచ్చిన ఏదైతే సపోర్ట్ ఉందో సేమ్ సపోర్ట్ కామన్ మ్యాన్కి ఇవ్వండి, మీ విలువ పెరుగుతుంది. బీఆర్ఎస్లో ఉన్న పోలీసింగ్ ఇప్పుడు లేదు, చాలా బాగుంది పోలీసింగ్. ఇక గవర్నమెంట్ నాకు పార్టీ పరంగా ఎవరు నిలబడ్డారు అంటే ఇక ఎందుకు నిలబడలేదు అని అడిగేది నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను వాళ్ళని అడిగి పెట్టలే కదా కేసు. ఓకే, ఇప్పుడు అడిగి పెడతారా? మరి అడగాల్సిన అవసరం లేదు. ఒకవేళ సర్కార్ పెద్దలు సహకరిస్తే సుప్రీంకోర్టుకి వెళ్తారా, లేకపోతే ఓన్గా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఉన్న ఏ విధంగా అయితే హైకోర్టుకి వెళ్ళినా ఇప్పుడు కూడా సుప్రీంకోర్టుకి? నేను హైకోర్టుకు పోయేదాకా కూడా ఎవరికి చెప్పలేదు. సుప్రీంకోర్టు కూడా పోతుందా అని ఇప్పుడు చెప్పిపోతున్నా. సరే, ఈ సుప్రీంకోర్టు పోయే క్రమంలో నాకు మంచి అవుతుంది, చెడు అవుతుంది. ఏదైనా ఒక మాట చెప్తా, చక్రధర్ అనేవాడు ఇంత కొట్లాడిండు. రేపు నాకేమన్నా అయితే ఆ అంతిమ సంస్కారాలనైనా ఈ చక్రధర్కి మా ఇంటికి వచ్చి ఒకసారి నన్ను చూసిపోండి. ఎందుకు చెప్పాలా?
మేము ఇంతమంది ఉన్నాం వాడు చచ్చిపోయినా అని సమాజం చూపించాలి. అప్పుడే ఈ దొరల గడియలు వణుకుతాయి. ఎవడి ఇంట్లో వాడు పంటే రాజలింగం గౌడు చచ్చిపోతే ఇంటికి ఎవడు పోలే. ఎవరు రమ్మంటున్నారు? మీరు ప్రజలు రమ్మంటున్నారు లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? జనాన్ని రమ్మంట. కాంగ్రెస్ పార్టీ దాంట్లో కూడా ఉన్నది మనుషులే కదా, దాంట్లో కూడా ఉన్నది నా అభిమానులే కదా. ఓకే, కానీ పోరాటం చేసేవాడిని కాపాడుకోకపోతే నీ ఇంటి దగ్గర రక్షణ కరువు అవుతుంది, నీ బిడ్డకు రక్షణ కరువు అవుతుంది, నీకు తిండికి కరువు అవుతుంది, రైతుల భూములకు కరువు అవుతుంది, అన్ని కష్టాలు వస్తాయి. కొట్లాడేటోళ్ళు మేము గాడ్స్ లాంటి వాళ్ళం, సమాజంలో జీతం లేకుండా పనిచేస్తాం. ఎవడు అడిగిండండి మమ్మల్ని? మాకు లేరా పిల్లలు? బతకాలంటే హ్యాపీగా బతకలేమా? ఆలోచించాలి ప్రజలు కూడా. సో ఈ విధమైనటువంటి తీర్పు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఎన్నో రోజులుగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దశలో ఆయన మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో సైతం కూడా మీరు ధైర్యం చేసి కొట్లాడడం జరిగింది. సో ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మద్దతు కరువు అయిపోయింది అనేది మీ మాటలలో అర్థమవుతున్నటువంటి పరిస్థితి. నిన్న వచ్చినటువంటి తీర్పు తర్వాత బాధపడ్డటువంటి సన్నివేశం ఏమైనా కనిపించిందా? చాలా బాధపడ్డా నేను. బాధపడ్డం అంటే చాలా అంటే ఇక చెప్పలేనంత బాధపడ్డా. ఎందుకంటే కళ్ళ ముందు అన్యాయం గెలుస్తుంటే, న్యాయము నాలాంటి దగ్గరనే ఓడిపోతుంటే, ఇంత మొండోన్ని నేనే ఏం చేయలేకపోయినా అంటే సామాన్యుల పరిస్థితి చెప్పండి. ఏ హోప్ తోడు పోతారు. రేపు అంటాడు చక్రధరనే ఏం బీకలేకపోయాడు, మనం ఏం బీక్తాం రా అంటారు. అంటే ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాం మనం. సో ఇది ఇక్కడితో ఆగదు. ఇంకా హరీష్ రావు 10 స్కాములు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏమని బయట పెట్టాలి? సిద్దిపేటకి అమృత్ సిటీ అని చెప్పేసి 1000 కోట్ల రూపాయలు వచ్చినాయి 10 ఏళ్లలో. ఓకే, ఇప్పుడు దాని మీద కొట్లాడాలనా? చెప్పండి, కొట్లాడాలనా? ఏమైనా పైసలని అడగాలనా? అడుగుతారా? ఎవరు అడగాలి? చక్రధర్ అడిగినప్పుడు ఒక గవర్నమెంట్ సుమోటోగా తీసుకోవాలి. బెట్టింగ్ యాప్స్ పైన సుమోటోగా తీసుకున్నారు కదా, చిల్లరగాలని మల్లరగాలని పట్టుకొస్తారు కదా. హరీష్ రావు గారిని ఏం బీగలేకపోయాను. ఇంకా చిన్న చిన్న వాళ్ళని పెద్దోళ్ళని పట్టుకోరు, ఎలకల్ని కాదు తిమింగళాలని పట్టుకోండి. ఇది కాదు పబ్లిక్ కోరుకుంటుంది. ఎందుకు ప్రభుత్వం సైతం కూడా ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత, ఇన్ని గతం నుంచి అభియోగాలు ఉన్నటువంటి తర్వాత కూడా వాళ్ళపైన ఎంక్వైరీకి ఎందుకు సంకోచిస్తుంది అని అనుకోవచ్చు? ఏమో ఇక నాతో డిస్కస్ చేసి చెప్తా ఎందుకు సంకోచిస్తుందో. నన్ను అడిగితే మాత్రం నేను సంకోచించొద్దనే చెప్తా. ఎందుకంటే ప్రజలు మనకు అధికారం ఇచ్చింది వాళ్ళని తగలబెట్టమని, వాళ్ళ రాజ్యాల్ని తగలబెట్టమని, వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా చేయమని. మనమేం చేస్తున్నాం? అయ్యో ఇది తీసుకుంటే వీని ఎన్కేస్తే ఓటు బ్యాంక్ దెబ్బ అవుతుంది. ఆ ఓటు బ్యాంక్ ఆల్రెడీ దెబ్బ అవుతుంది మనకి. స్థానిక సంస్థలో పోయే ధైర్యం మనకుందా? ఎందుకు పోతలేం? ప్రజలు రెడీగానే ఉన్నారు మనకు ఓటేనికి. మనం అన్ని పథకాలు చేసినాం, అందరూ పథకాలు అనుభవిస్తారు. పబ్లిసిటీ చేసుకోవడంలో వెనుకబడ్డామని ఎప్పుడో చెప్పిన నేను. ఓకే, పార్టీలో పరిస్థితి ఎలా ఉంటుందంటే, నేను హరీష్ రావు మీద కొట్లాడతా. మా దాంట్లో కొంతమంది, అందరు కాదు కొంతమంది నా వెంట పడతారు. పోయి మా అధ్యక్షులకు వాళ్ళకి వీళ్ళకు చక్రధర్ గాడు చీటరు లంగా నువ్వైనా సక్కను నువ్వు ఎట్లా వచ్చినావు? మంత్రదండం పట్టుకొని పెట్టినావా? చూసినావా నా లంగతనం వల్ల నువ్వు రూపాయి కోల్పోయినావా? నువ్వు మరి అంత ఎవిడెన్స్ ఉందో మొగోని పోయి అయితే చక్రధర్ లంగా అని పోయి మా అధ్యక్షులకు చెప్పేది కోట్ల పోయి చెప్పు. చక్రధర్ అంటే ఒక వ్యవస్థ. ఖబర్దార్ ఇవాళ చెప్తున్నా కొంతమందికి, నా మీద ఫిర్యాదులు ఇచ్చేటోళ్ళకి. మీ నాయకులుగా చెప్తున్నావు? ఎవరికైనా చెప్తా ఫిర్యాదు. మీ అధ్యక్షుడు చెప్తున్నా అంటే మీ పార్టీ మా అధ్యక్షుని దగ్గర పోయి చెవులు కొరుకుతా ఉంటారు పాపం. ఆయననేమో నాలాంటి పోరాడే గొంతుకలో నిలబడాలని కొట్లాడుతుంటాడు మహేష్ గౌడ్. చాలా ఆయన ఇన్స్పిరేషన్ అండి నాకు. ఎందుకంటే 40 ఏళ్ళు కష్టపడి ఈ స్థాయికి వచ్చిండు ఆయన. అలాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని మేము వస్తుంటే మా కాళ్ళ కింద కొబ్బరి నూనె పోసి కింద జారగొట్టే సన్నాసులు ఉన్నారు. మీ నియోజకవర్గంలోనే? మా నియోజకవర్గం అయినా పక్క నియోజకవర్గమైనా నేను ఎవ్వరికి ఏం భయపడేది లేదు, నా పీక్కునేది ఇవ్వడం లేదు. కానీ నేను తలుచుకుంటే హరీష్ రావునే ఉచ్చబోయించిందని. వీళ్ళు పెద్ద లెక్క కాదు తొక్క కాదు నాకు. నేను ఇక వాయిస్ ఇప్పినా అనుకో అది వేరే లెవెల్లో మాట్లాడతాను నేను. నన్ను తట్టుకోవడం చాలా కష్టం అండి. ఇట్లా నేను ఎంత మదనపడ తెలుసా? అని ఒక్క రోజున జైల్లో పెట్టాలి. తెలంగాణలో వాడిని జైల్లో పెట్టి ఉంటే ఒక చైతన్యం వచ్చేది. ఆ ఒక గొప్ప సంఘటనని ఇవాళ మనం వెనుకబడిపోయాం. సపోర్ట్ చేస్తే ఏమవుతుంది? ఫోన్ ట్యాపింగ్లో వానితో నువ్వు లేవు కదా, వాళ్ళు లోపలేస్తే నీకు ఏమవుతుంది? అంటే కొంత హ్యాండ్స్ ఉంటాయి కాపాడాలనుకున్నప్పుడు. చక్రధర్ని వెనకకు లాగాలి, చక్రధర్ని సైలెంట్ ఉండమనాలి.
మా నాయకుడు గతంలో ఒకరు ఫోన్ చేసి నువ్వు సైలెన్స్ ఉండు అన్నాడు. నేను ఉండా అని చెప్పిన. ఓకే, ఉండా అని చెప్పిన. మీ పార్టీలో ఉన్నటువంటి మా పార్టీలో నాయకుడే నువ్వు సైలెన్స్ అయిపో, నువ్వు కాంప్రమైజ్ అయిపో అంటే నువ్వు అయిపోవు అంతోటి నేను గాను. వెనకటికి లేదు. నేను ఈ పార్టీలు ఏదైనా కానీ నేను నమ్ముకున్న జనాన్ని పబ్లిక్ కోసం కొట్లాడతాయా నువ్వుని నన్ను ఊకోమని చెప్పడానికి? దొంగలు, కొంతమంది దొంగలు నాకు చెప్తారా నీతులు? నేను తింటే నీకు తెలుస్తుందా? హరీష్ రావు దగ్గర పైసలు తింటే నీకు తెలుస్తుందా? నేను తినాలనుకున్న రోజు నువ్వు ఓన్వి, నాకే బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. జనం అది కోరుకోలే కదా. వాడు మా ఇంట్లో చక్రధర్, వానితోటి నేను నిలబడాలనుకున్నారు. ప్రాణం పెట్టి కొట్లాడి నా కేసు. ఒక్కరిని ఒంటరిగా వేయటోనండి, ఒక్కరిని ఒంటరిగా వేయటోని. నా భార్యను కూడా ఎంట తీసుకోకపోతే ఏమన్నా అవుతుందేమో, తన ప్రాణాలు ఎందుకు ఓడగొట్టాలని కష్టపడ్డా. ఇలా కుల రాజకీయాలు, దాంట్లో మేబీ నేను బీసీ కావచ్చు, అందుకే నాకు ఈ కష్టాలు వస్తున్నాయి. చాలాసార్లు గతంలో మల్లన్నతోటి కూడా చెప్పిన. నేను బేసిక్గా బీసీలు రెడ్లు మాట్లాడగాని బేసిక్గా కొంతమంది వెలవదొరలకి కెమెరా చూసే చెప్తున్నా, వాళ్ళకే చెప్తున్నాను. కొంతమంది వెలవదొరలకి బాగా నొప్పులు అవుతాయి. నేను ముందుకు పోతుంటే ఓకే బాగా నొప్పులు అవుతాయి. నన్ను ఇట్లా ఉంచాలి, నన్ను ఇట్లా ఉంచితేనే మీకు మంచిది. లేదనుకో ఇక నేను చేసే వేరే లెవెల్ ఉంటుంది. నాకు ఉండాల్సిన రైట్ ఫాలోయింగ్ నాకుంది. మీరు కలుసుకుంటే పేటీఎం బ్యాచ్ కాళ్ళు వస్తారేమో, నాగళ్ళు వేసుకొని వస్తారు నేను పిలిస్తే. ఇవాళ ఎంత బాధపడుతున్నా అండి కేసు గురించి తెలుసా? ఈ కేసు పెట్టించడానికి ఎంతో కష్టపడ్డా. పోలీసులని ఎంత సాటిస్ఫై చేసి చూడు ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయంటే అప్పుడు పెట్టించారు. పెట్టిస్తే రేవంత్ రెడ్డికి సంబంధం ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు లోపల వేయాలంటే ఫోన్ ట్యాపింగ్ అవసరమా అండి? ఎన్ని కేసులు? చక్రధర్ కేసే కావాలనా? చక్రధరే కావాలనా? సో ఇంత కష్టపడ్డారు, డబ్బులు పోయాయి, ఫ్యామిలీతోటి చాలా లైఫ్ అంతా మిస్ అయిపోయినారు, ఇంట్లో ప్రాబ్లమ్స్. సో ఈ తీర్పు వచ్చిన తర్వాత మీ మిస్సెస్ గారితో డిస్కషన్ చేసినటువంటి సందర్భంలో సో ఏ విధమైనటువంటి డిస్కషన్ అయిపోయింది? ఈ భూప్రపంచం మీదనే ఎవరికన్నా సారీ చెప్పాలంటే నా వైఫ్కే చెప్తా మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఈ ప్రయాణంలో నాకంటే ఎక్కువ నష్టపోయింది నా భార్య. ఓకే, నన్ను చేసుకోవడం వల్లనే కావచ్చు పాపం, ఆమెని వీధికి లాగి చాలా అవమానించారు. ఆమెకు న్యాయం దక్కాలని నేను ఎంతో కొట్లాడినా. కానీ ఇక పరిస్థితులు ఇట్లా వచ్చినాయి. కానీ ఒకటి మాత్రం చెప్తా, ఎప్పటికైనా గెలిచేది నేనే. గుర్తుపెట్టుకోండి, ఈ చక్రధరు సూసైడ్లు చేసుకునే రకం కాదు. సూసైడ్లు చేసుకునే వాళ్ళకి ₹1,00,000 ఇచ్చిన రకం నేను. సో మంచి అనేదే ఎక్కువ ఉంటుంది ప్రపంచంలో, చెడు చాలా తక్కువ. కానీ ఆ కంపు వాసన తట్టుకోలే మాకు కొంచెమైనా. కానీ ఆ వ్యవస్థల్ని మార్చే క్రమంలో ప్రజలకు ఒకటి పిలుపు, చక్రధర్ అనేటోడు మీ ఇంట్లో మీ తమ్ముడు, మీ అన్న, కాపాడుకోండి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎవడేం చంపడు మిమ్మల్ని చక్రధర్కి సపోర్ట్ చేస్తే. మీ అందరు నిలబడాలని కోరుకుంటున్నా. దీన్ని ఓటమిగా భావిస్తలేను. గతంలో హరీష్ రావు మీద నిలబడి ఆయన మెజారిటీ తగ్గించిన నేను 1,00,000 రాలే, ఆయనకు మెజారిటీ 82 వచ్చింది. రాను రాను మొన్న ఎంపీలా దిగిపోయాడు 65. ఈసారి కథం పట్టిస్తాం. సో దీంట్లో ఇంకొక మాట అడగాల్సింది, హరీష్ రావు కాకుండా రాధాకిషన్ రావు పైన కూడా మీరు కేసు ఫైల్ చేయాలి. అవును. సో రాధాకిషన్ రావు విషయంలో సైతం కూడా కోర్టు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం. ఎందుకంటే రాధాకిషన్ రావు పైన ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నప్పటికీ కూడా రాధాకిషన్ రావు కూడా నిర్దోషిగానే కోర్టు పరిగణించడం జరిగింది. సో ఏంటి అసలు ఇది? ప్రజలు అడుగుతున్న ప్రశ్న, నేను కాదు. ఇప్పుడు మీరు అడిగింది కూడా జనం అడిగిందే కదా. వాయిస్ అయితే మీకు అర్థమైంది, పబ్లిక్ టాకే ఉంటుంది. ఇప్పుడు సరే హరీష్ రావు లేడు అంటున్నారు, సరే టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్కడో. రాధాకిషన్ రావు 10 నెలలు చెర్లపల్లిలో చిప్పకూడు తిన్నాడు. సారీ, చెంచల్గూడలో 10 నెలలు చిప్పకూడు తిన్నాడు. ఎలా అమాయకుడు అయిందో నాకు అర్థమయ్యట్లేదు. ఎందుకంటే అంటే దీంట్లో ఒక అంశాన్ని కోర్టు చెప్పడం జరిగింది. హరీష్ రావుతో క్లోజ్గా ఉంటున్నాడు కాబట్టి రాధాకిషన్ రావు, అందుకని చెప్పేసి ఇద్దరి మీద చక్రధర్ గౌడ్ కేసులు పెట్టిండు అనేది కూడా చెప్పింది. ఇది సుప్రీంకోర్టుకి వెళ్తా కొంచెం ఇక ఇక్కడ వర్కౌట్ కాకపోతే సిబిఐకి రాద్దామని కూడా చూస్తున్నా. యాక్చువల్గా ఆలోచన కూడా ఉంది. మీ ఉన్న విషయం చెప్తా మీకు, ఎందుకంటే ఇప్పట్లో ఎక్కువ ఇంటర్వ్యూలు కూడా చేయట్లేదు నేను ఏంటంటే సైలెంట్గా వర్క్ చేద్దామని చూస్తున్నా. సిబిఐకైనా పోతా, ఎంత దూరమైనా పోతా. ఎందుకంటే నాకు చట్టాలపైన నమ్మకం ఉంది.
నేను సక్సెస్ఫుల్ స్టోరీస్ చూసిన, కొట్లాడి గెలిచిన కేసులు ఎన్నో చూసిన నేను. ఒక వ్యక్తి కొన్ని ప్లేసెస్లోనే మాత్రం మేనేజ్ చేయగలుగుతాడు, అంతటా చేయలేడండి. అవతల కూడా ఎక్కడో సుప్రీంకోర్టులో చక్రధర్ లాంటి వ్యక్తి ఉంటుంటాడు, అతన్ని కలుస్తా తొందరలో, ఓకే, అతనితో కలిసి ప్రయాణం చేస్తా, ఖచ్చితంగా కొట్లాడుతా. ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి మా ఇంట్లో 16 ఫోన్లు పోలీసు వాళ్ళు తీసి పెట్టారు. ఎవరు చేసాడు మరి? ఎవరు చేస్తారు? ఎవరికి అవసరం? సరైనటువంటి ఆధారాలు సమర్పించలేదన్నటువంటి అంశాన్ని కూడా లేవనెత్తుతుంది కదా కోర్టు. ఒక్కటండి, నేను అప్పుడు 2023లో నేను ఉచ్చబోతే కూడా నా వెనక పోలీసు వాళ్ళు తిరిగారు. ఓపెన్గా చెప్తున్నా, సాక్ష్యాలు ఎడ సేకరించాలి? ఈ నెక్స్ట్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ వస్తే చక్రధారిని చంపాలనుకున్నారు. నన్ను నేను కాపాడుకుంటూ, నా కుటుంబాన్ని కాపాడుతూ ఈ వ్యవస్థ కోసం కొట్లాడినా. సో ఆ క్రమంలో సాక్ష్యాలు కాపాడుకోగలుగుతాం, చేయగలుగుతామా అండి? మీరు చెప్పండి. గత ప్రభుత్వ హయాంలో మీరు కేసు పెట్టారు. సో రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు ఎందుకు పెట్టలేకపోయారు? అప్పుడేంటే భయం ఉందని చెప్పేసి కొంత ఆలస్యం కావచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మారిన తర్వాత సైతం కూడా మీరు ఈ కేసుని ఎందుకు పెట్టలేదు అనేది. ప్రభుత్వం మారిన క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అనేది మెల్లమెల్లగా వచ్చింది. అప్పటికి కేసు అవుతుంది. ప్రభుత్వం మారిన తర్వాత జరిగే పరిణామాల్లో నేను అప్పటికి మనం పెట్టొచ్చు కేసు, న్యాయం దక్కుతుంది అని చెప్పి కేసు పెట్టడం జరిగింది. అది దాని జాప్యం ఏం లేదు, అప్పటికే ఫోన్ ట్యాపింగ్లో ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీన్ని చూసి నేను చలో కేసు పెడతాను. మేబీ నేను లేట్ అయ్యి ఉంటాను నిజంగానే, ఎందుకంటే నాకున్న కేసులు, గత ప్రభుత్వం పెట్టిన కేసులు చికాకులతోటే బయటికి రావడానికి చాలా ఇబ్బంది అయింది. ఒక విషయం చెప్తా అండి, నేను కాబట్టి బతుకున్నా. నా మీద పెట్టిన కేసులు ఇంకొకరి మీద నన్ను పెట్టుంటే అన్ని పరువు పోయే కేసులు పెట్టిండు, పరువు దక్కేదా వానికి లేదు పరువు. వానికి ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి కార్యక్రమం. మొన్న కొంత అంటుండట ఒక ఊర్లో, వాడు చక్రధర్ గాంధీ నా రేంజ్ కాదురా, నా స్ట్రెచర్ కాదు అంది, నేను గట్టిగా తలుచుకుంటే వాడు ఎంతసేపు అని. తలుచుకో, నేను కూడా తలుచుకుంటా నెక్స్ట్ ఎలక్షన్స్కి. ఓకే, చివరిగా ఎప్పుడు పోతా ఉన్నారు సుప్రీంకోర్టుకి? ఇప్పుడు ఆర్డర్ కాపీకి అప్లై చేసినాం. ఆర్డర్ కాపీస్ వచ్చినాయి, బట్ సర్టిఫైడ్ కాపీస్ కావాలి అక్కడికి పోవాలంటే. వెళ్ళిన తర్వాత ఒక కాంప్రమైజ్ కానీ అడ్వకేట్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు శత్రువు బలంగా ఉన్నప్పుడు మనం కూడా ఇప్పుడు ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యాలనుకుంటున్నా. మా అడ్వకేట్ శేషాద్రి సార్ చాలా గొప్పడు. నిజం చెప్పాలంటే ఈ కేసు నాకు డబ్బులు తీసుకోలే, ఉన్నప్పుడు ఇస్తులే, నేను కొట్లాడుతాను నీకోసం అన్నాడు. ఇప్పుడు నా 3 కేసులు ఆయన దగ్గరనే ఉన్నాయి. ఓకే, మీకు తెలుసా ఆయన కాంప్రమైజ్ చేద్దామని ఎన్ని ప్రయత్నాలు చేశారు, బట్ ఎవరితో కాలే. ఆంధ్ర లాయర్ పైటాల రవి ఉన్నారు కదా, అక్కడ సంబంధించిన పైటాల శ్రీరామ్ వాళ్ళ పర్సనల్ లాయర్. ఇప్పటివరకు నాకు ఈ పోరాటంలో మీరు అడిగిరు కదా ఎవరైనా నిలబడ్డారా అంటే, జనంతో పాటు మా అడ్వకేటే ఈజ్ ద బెస్ట్ మ్యాన్. నన్ను 10 పైసలు ఇబ్బంది పెట్టలేదు, ఇవ్వాళ్ళ దాకా నాతోటుగా నిలబడ్డాడు. సో అలాంటి వాళ్ళు వ్యవస్థలో ఉన్నారు కాబట్టి మాలాంటి వాళ్ళకి కొంచెం హోప్ ఈ మాత్రం చేయగలుగుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటివరకు అయితే హరీష్ రావుకు సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇంకా ముగిసిపోలేదు. కేవలం హైకోర్టులో మాత్రమే వచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఆయన నిర్దోషి కాలేడు, ఖచ్చితంగా నేను సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఈ కేసును గెలిచి వస్తాను, ఎవరు నా వెనకాల ఉన్నా లేకపోయినా నేను ఒంటరిగా అయినా పోరాటం చేస్తానన్నటువంటి అభిప్రాయాన్ని చక్రధర్ గారు అయితే చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు.